సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. గోదావరి నీళ్లు పారుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కూలిందని మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. రోజుకు 80 టీఎంసీల నీరు గోదావరిలో కిందికి పోతున్న మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపడం లేదని తెలిపారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చెత్త ఉంటే దోమలు పెరిగి, ఈగలు పెరిగి, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వచ్చి ఆసుపత్రిలో పాల్గొంటుంది. దవాఖాన సగంగా ఆడిపోతే సూది లేదు, మాకు లేదు. ఇలా మనం నిత్యం అంటే గన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు కలుగుతుంది మోటార్లు వస్తలేవు? కట్టుకొస్తుంటే నీళ్ళు వచ్చే సౌకర్యం ఉంటే ఎందుకు కట్టుకొస్తలేవు? నీకు శాతం అయితే లేదా? 36 రోజులే నీళ్ళు వచ్చి ఎందుకు కట్టుకొస్తలేవు? బిడ్డను వదులుతావా, మమ్మల్ని ఒప్పుకుంటావా? దెబ్బకు తెల్లాలని చూపడుతుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇలా రైతుల మీద పగబడుతుంది. ఎప్పుడో చెప్పినా కేసీఆర్ మీద నా మీద పోకుండా మమ్మల్ని జైలేదా భయ్, మా మీద ఎన్ని కేసులు పెట్టుకో పెట్టు, కానీ కట్టుకొచ్చి నీళ్లు వారిపై కాళేశ్వరం మీద తప్పు చేసింది, రైతులైనా తప్పు చేసింది అంటే కాళేశ్వరం కట్టుకొస్తే కేసీఆర్ పేరు. అందుకని కాళేశ్వరం నీళ్ళు ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతారు. ఆ బాధకు వాటిని మొత్తం ఉన్నా దాన్ని ఆపెట్టి 2 ఏళ్ళు అన్న వృద్ధి రేటు పిల్లలు ఒకటి గట్టి వాటిని తీసి మళ్ళా గట్టిగా చేస్తే 6 నెలల 3 నెలలు చేయొచ్చు. అది చెయ్యడు. అది చెయ్యకుండా కూడా నీళ్ళు లేవచ్చు. కట్టుకోకపోతే నీళ్ళు వస్తాయి గోదావరికి. వద్దులన్నాడు